హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి మూవీ గురించి చెప్పబోతున్నాను. అయితే ఒక లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన అతి కొద్ది సినిమాలలో మంచి ఆనిముత్యం లాంటి సినిమా అన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తర్వాత మీకే తెలుస్తుంది సినిమా గురించి. అయితే ఈ సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. శివ సినిమా తర్వాత శివ అంటే ఆల్మోస్ట్ ట్రెండ్ క్రియేటర్ అనమాట. అది ట్రెండ్ సెట్ చేసిన సినిమా. అలాంటి సినిమా అంతకుముందు ఎప్పుడు రాలేదండి. దాని తర్వాత కూడా మనం చూసుకోవచ్చు సినిమా శివ లాంటి సినిమాలు ఉన్నాయో లేదో మనం చూసుకోవచ్చు. అయితే శివ సినిమా తర్వాత వెంకటేష్ గారితో సినిమా క్షణక్షణం. అయితే ఫస్ట్ ఇది వెంకటేష్ గారితో అనుకోలేదు. రాటన్ రామ్ గోపాల్ వర్మ గారు మన శ్రీదేవి గారికి వీర అభిమానం అనమాట. అంటే శ్రీదేవి గారు అంటే మన రామ్ గోపాల్ వర్మ గారికి చాలా విపరీతమైన అభిమానం. అయితే ఫస్ట్ రావడం ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చి మనం శ్రీదేవి గారితో మూవీ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీదేవి గారి పక్కన ఎవరు బాగుంటారని చెప్పేసి ఆలోచించి వెంకటేష్ గారిని తీసుకున్నారు. ఇది ఇలా వచ్చిందనమాట. అంటే డైరెక్ట్ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి సినిమా శ్రీదేవి గారి దగ్గర రాలేదు. శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళింది. అది రామ్ గోపాల్ వర్మ గారి క్రియేటివిటీ. అయితే సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక రోడ్డు ట్రావెల్ చేజ్ మిస్టరీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ని మన తెలుగులో అది ఇండియాలో తీసుకొచ్చిన సినిమాలలో ఇది మొదటి సినిమా. అంటే ఇలాంటి థ్రిల్లర్ కానివ్వండి, ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కానివ్వండి, క్రైమ్ కామెడీ జోనర్లో ఉన్న మూవీస్ కానివ్వండి అంతకుముందు రాలేదు. ఇది ఫస్ట్ సినిమా. అందులోనే ది బెస్ట్ సినిమా. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అనమాట. అప్పట్లో కొంచెం జనాలు మోస్తరుగా దాన్ని లైక్ చేశారు. బట్ ఏంటంటే ఇప్పటికీ అది కల్ట్ క్లాసిక్ సినిమా అయింది క్షణక్షణ మూవీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మూవీలో ప్రతి పాట చాలా బాగుంటుంది. ఈ పాటలన్నీ క్రియేట్ చేయడానికి, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా క్రియేట్ చేయడానికి కీరవాణి గారికి 12 రోజులు పట్టింది. 12 రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డారు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాత్రమే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే ఆల్రెడీ మనం చూసాం శివ సినిమాలో వాకింగ్ సౌండ్ కానివ్వండి, లేదంటే గాలి వీచే సౌండ్ కానివ్వండి, చైన్ లాగే సౌండ్ కానివ్వండి, ప్రతిదీ సౌండ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసి శివ సినిమాలో పెట్టారు. అలాగే దీంట్లో ఏంటంటే అడవిలో చేయాల్సి వచ్చింది అనమాట. ఒరిజినల్గా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని తీసుకుని వచ్చి, అంటే అడవిలో నడిస్తే ఎలా ఉంటుంది సౌండ్, అడవిలో ఎలా నడిస్తే సౌండ్ ఎలా వస్తుంది, పరిగెడితే ఎలా సౌండ్ వస్తుంది, అది రికార్డ్ చేసి దాన్ని సెట్ చేశారు. కీరవాణి గారు అసలు మామూలు కష్టపడలేదంట ఈ సినిమాకి. అదిగాక కీరవాణి గారికి మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇది మొదటి సినిమా. కీరవాణి గారికి ఆ రేంజ్లో కష్టపడ్డారు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అడవిలో ఎలా షూట్ చేశారు. ఆ రోజుల్లో అడవిలో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు అంటే నిజంగా అడవి మృగాలు ఉండేవి. ఇప్పుడంటే తగ్గిపోయాయి, కానీ అప్పుడు చాలా ఎక్కువ ఉండేవి. ఇవి నల్లమల్ల ఫారెస్ట్ లేదంటే తమిళనాడు బోర్డర్లో ఉన్న ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకొని ఒక పార్క్లో, పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్లో, ఈ ఫారెస్ట్లో లైవ్ లొకేషన్స్లలో ఈ సినిమా తీయడం జరిగిందనమాట. ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాట ఏదైనా ఉందంటే జామురాత్రి జాబిలమ్మ. ఈ పాట గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ పాట విన్నప్పుడు అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో స్వరాలు, ఆ ట్రాక్లు అవన్నీ కొత్తగా యాడ్ చేశారు, కొత్తగా క్రియేట్ చేశారు. అంతకుముందు ఉన్న మూవీస్లలో లేవు. 6 సౌండ్ ట్రాక్లలో క్రియేట్ చేసిన సినిమా ఇదన్నమాట. అంటే 6 సౌండ్ ట్రాక్లు యూజ్ చేశారు ఈ సినిమాకి. మొత్తం 6 ట్రాక్లని అంతకుముందు ఏ సినిమాకి యూజ్ చేయలేదు. ఇప్పుడు చాలా ఎక్కువ వేయాలండి. అప్పుడు మాత్రం 6 ట్రాక్లు అంటే చాలా పెద్ద విషయం. ఈ సినిమాని 6 ట్రాక్లలో క్రియేట్ చేసి సౌండ్ని తీసుకొని వచ్చారనమాట. అయితే ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ సినిమా నేను శ్రీదేవి గారికి లవ్ లెటర్గా రాశాను, ఈ సినిమా నా లవ్ లెటర్ అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటారు. అయితే శ్రీదేవి గారికి ఈ సినిమాలో సత్య అని పేరు పెట్టారనమాట అమ్మాయికి. ఈ సత్య ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు కాలేజీలలో చదువుతున్నప్పుడు సత్య అనే అమ్మాయి అంటే ఇష్టమంట. సత్య అనే అమ్మాయి వెంటబడేవాడు. అయితే ఆ పేరుని శ్రీదేవి గారికి ఈ సినిమాలో పెట్టారు. దీని తర్వాత హిందీలో సత్య అని చెప్పేసి ఒక మూవీ చేశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం సత్యకి అలాగే క్షణక్షణంకి ఒక ఇంటర్లింక్ ఉంది. ఏంటంటే శ్రీదేవి గారికి కథ చెప్పడానికి పోయినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు శ్రీదేవి గారిని క్యాండిల్ లైట్లో చూశారనమాట. క్యాండిల్ లైట్లో శ్రీదేవి గారిని చూస్తూ కూర్చుండిపోయారు అనమాట సోఫాలో. అయితే ఈ సీన్ని రీక్రియేట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి సత్యలో రీక్రియేట్ చేశారు ఊర్మిళ గారితో. సత్యలో జేడి చక్రవర్తి గారి సినిమా సత్యలో ఈ ఊర్మిళ గారు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఓపెనింగ్ సీను ఆమె క్యాండిల్ లైట్లో వస్తుందన్నమాట. ఇలా ఇంటర్లింక్ ఉంది సత్యకి అలాగే క్షణక్షణంకి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పర్టికులర్గా ఒక పర్సన్ గురించి, అది వెంకటేష్ గారు. ఈ సినిమాలో వెంకటేష్ గారు న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేస్తారండి. అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఏం కావాలి, ఏ మీటర్లో ఆయనకి యాక్టింగ్ కావాలి, ఎలా యాక్టింగ్ చేయాలి, ఏ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి అనేది పర్టికులర్గా ఆయన
దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రామ్ గోపాల్ వర్మ గారికి ఏం కావాలో అది ఇచ్చేశారు. అయితే వెంకటేష్ గారు అనుకున్నారంట, నాతో కూడా చైన్ లాగిచ్చేస్తాడేమో, నాగార్జున గారితో చైన్ లాగిచ్చేశాడు, కొట్లాట్లు అవి ఇవి పెట్టేశాడు, నాతో కూడా అలాంటి సినిమా తీస్తాడు అనుకుంటే దానికి పూర్తి భిన్నంగా, పూర్తి ఆపోజిట్గా క్షణక్షణం మూవీ తీశాడు. ఇది పెద్ద దాని ఏమంటారు డిఫరెంట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్య సందీప్ రెడ్డి వంగ గారు అలాగే రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. శివ లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత క్షణక్షణం అనే మూవీ డిఫరెంట్ యూటర్న్ అనమాట. యూటర్న్ తీయటం అనేది ఆర్జీవి గారికి సాధ్యము, నేను కాదండి తోపుని, ఆర్జీవి గారు తోపు, అలాంటి సినిమా తీయటం అనేది మామూలు విషయం కాదు. అలాగే పీక్స్లో ఉన్నప్పుడు అంటే ఆర్జీవి గారికి దగ్గరికి వెళ్ళాను, పీక్స్లో ఉన్నప్పుడు సత్య లాంటి సినిమా తీయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు ఆర్జీవి గారిని ఆ రోజుల మూవీని తలుచుకుంటూ చెప్పారనమాట. ఇది క్షణక్షణం మూవీ గురించి. అయితే క్షణక్షణం మూవీలో పరేల్ రాహుల్ ఆయన రౌడీ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన స్లాంగ్ కానీ అట్లనే ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడతాడో అలాగే, అంటే పర్టికులర్గా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు డబ్బింగ్ కానివ్వండి, లేదంటే వేరే ఇన్పుట్స్ కానివ్వండి, వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ రావడం కానీ ఇవన్నీ చేయలేదు. ఆయన స్లాంగ్ ఎలా ఉంటుందో అలాగే దింపడం జరిగిందనమాట. అందుకనే అది మనకు యాప్ట్ అయిపోతుంది. అది వెంటనే చూడంగానే అరే నిజంగానే మాట్లాడుతున్నాడేమో, ఆ లిప్సింగ్ అవన్నీ సెట్ అయిపోతుంది అనమాట. అయితే పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారు ఈ సౌండ్ ట్రాక్ విషయంలో, ఇలాగే మ్యూజిక్ విషయంలో పర్టికులర్గా ఉండేవాళ్ళు. అంటే నాకు ఇలాగే కావాలి, ఈ మీటర్లోనే కావాలి, ఇలానే హీరో రావాలి, ఇక్కడ ఈ బీజం రావాలి అని చెప్పేసి ఆయనకి ఆ రోజుల్లో అంత క్షుణ్ణంగా తెలుసు అనమాట. ఇప్పుడంటే మనం జెంజీ కిడ్స్కి రామ్ గోపాల్ వర్మ గారి గురించి తెలియకపోవచ్చు, బట్ ఆ రోజులో ఈజ్ ద డైనమిక్ డైరెక్టర్ అనే మాట కూడా చాలా తక్కువ ఆర్జీవి గారి గురించి. ఇప్పుడంటే ఏ సినిమాలు అంటే ఆయన లాస్ట్ హిట్ ఏంటంటే నాకు తెలిసి రక్త చరిత్ర అనుకుంటా. రక్త చరిత్ర పార్ట్ 1 అది చాలా పెద్ద హిట్. దాని తర్వాత వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఒకసారి కిల్లింగ్ వీరప్పన్ కానీ రక్త చరిత్ర పార్ట్ 1 కానీ చూడకపోతే ఒకసారి చూడండి. మనం ఇప్పుడు క్షణక్షణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్షణక్షణం మూవీ కూడా ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ సినిమా అక్టోబర్ 9, 1991లో రిలీజ్ అయింది. వెంకటేష్ గారు అలాగే శ్రీదేవి గారు కలయికతో వచ్చిన సినిమా క్షణక్షణం మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కథ ఉత్కంఠగా సాగుతుందన్నమాట. అందుకనే ఫస్ట్ ఏమనుకున్నారు, చక్కని దొంగ చిక్కని అమ్మాయి అని చెప్పేసి చక్కని దొంగ చిక్కని గుంట అలాంటి పేర్లు పెట్టుకున్నారనమాట. అలాగే 36 గంటల అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. 36 గంటలు, చక్కని దొంగ, చక్కటి అమ్మాయి అని చెప్పేసి ఆ పేరు పరిశీలనలో పెట్టుకున్నారు. బట్ అవన్నీ కాకుండా లాస్ట్ వరకు ఉత్కంఠతో సాగుతుంది, ఆ డబ్బుల కోసం వేట జరుగుతుంది. అందుకనే క్షణక్షణం అనేది బాగుంటుందని చెప్పేసి క్షణక్షణం మూవీ పెట్టారు, క్షణక్షణం టైటిల్ పెట్టారు. అయితే దీని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. గోవింద కానివ్వండి, అనుకోకుండా ఒక రోజు కానివ్వండి, దొంగ కానివ్వండి, ఇవన్నీ ఈ సినిమా స్ఫూర్తితో వచ్చిన సినిమాలు అనమాట. ఈ రోడ్ చేసింగ్ సినిమాలు అనేవి అప్పట్లో రావటం అనేది మామూలు విషయం కాదు. అప్పుడు ట్రెండ్ అంటే శివ సినిమాతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, క్షణక్షణం మూవీతో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు ఆయన. అంటే అప్పటికి ఇంపాక్ట్ పడలేదేమో కానీ దాని తర్వాత క్షణక్షణం అనే మూవీ తెలుగు ప్రజల్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటే అది ఇదండి ఇవాళ క్షణక్షణం మూవీ గురించి. చూసారు కదా, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. ప్యాకప్.